ఐఎమ్ ప్రభాకర్ రెడ్డి అండి. మా మదర్ పుష్పలత. యాక్చువల్లీ తనకి ఏంటంటే లాస్ట్ ఒక 3 years నుంచి షీ వాజ్ హ్యావింగ్ ప్రాబ్లం. ఈ సర్వైకల్ స్పైన్ ప్రాబ్లం అని ఫేస్ అవుతుంది. చాలా ఇబ్బంది పడింది. ఈవినింగ్ టైమ్స్లో ప్రాబ్లం నడవాలంటే ప్రాబ్లం, బ్యాక్ పెయిన్ అంతా వచ్చేది. సో వీ హ్యావ్ అప్రోచెస్ ఎవరు హాస్పిటల్స్కి వెళ్ళాము. తర్వాత వన్ ఆఫ్ అవర్ ఫ్రెండ్స్ వీ కేమ్ టు నో దట్ భవానీ ప్రసాద్ గారు న్యూరోసర్జన్ చేస్తారన్నారు. సో వీ అప్రోచ్. తర్వాత దెన్ అక్కడ చెప్తే అంటే వేరే హాస్పిటల్ చూస్తే అంటే ఇక్కడ యశోదలో చేస్తున్నది తెలిసింది. సో వీ కేమ్ హియర్. తర్వాత డాక్టర్ని ఫస్ట్ అప్రోచ్ అయ్యాము. జస్ట్ ఆయన చెక్ చేశారు. తర్వాత ఎంఆర్ఐ తీయమన్నారు. తీసాక దెన్ చెప్పారు మన మొత్తం ప్రాబ్లం అంతా క్లియర్గా మాకు ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఫస్ట్ కొద్దిగా హెసిటేట్ చేశాము మేము, ఎందుకంటే సర్వైకల్ స్పైన్ కదా, ద ఏజ్ ఆఫ్ 68 to 70లో మనం చేయొచ్చు కరెక్టా కదా అని వీ హ్యావ్ సమ్ డిఫరెంట్ ఒపీనియన్లో ఉన్నాము. దెన్ డాక్టర్ గారు ఏం చేశారంటే జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేశారు. సో వాట్ ఎగ్జాక్ట్లీ ద ప్రాబ్లమ్ ఈస్, సో ఎలా ఉంటుంది అని చెప్పాడు మాకు. సో డిఫరెంట్ చూపించాడు మాకు, ఇంతకుముందు వాళ్ళు చేసిన ఎలా చేశారని చూపించారు. వీ టేక్ ద ఒపీనియన్ ఫ్రమ్ అదర్ పీపుల్ నుంచి తీసుకున్నాము. సో వీ గాట్ సమ్ కాన్ఫిడెన్స్. సో దెన్ సార్ ద్వారా సార్ దగ్గరనే సర్జరీ చేయించుకుందామని వీ డిసైడెడ్ అనమాట. తర్వాత సార్ చేశారు, టైం ఇచ్చారు ఒక 1 week తర్వాత, మీరు అంటే 1 week to 10 days ఎప్పుడైనా రావచ్చు, మీరు అన్ని చెక్ చేసుకోండి, ప్రిలిమినరీ చెక్ పాయింట్స్ అని చేసుకోండి రండి అని చెప్పారు. సో డైలమాలో ఉన్నాం, చేసుకుందామా అని చూసుకున్నాం. దెన్ ఫైనల్లీ వీ ప్లాన్ టు టేక్ ది సర్జరీ అనమాట. సో సార్ని అప్పుడు వచ్చేసి అడ్మిట్ అవ్వమన్నారు. సార్ సర్జరీ చేశారు. ఇట్ టుక్ అరౌండ్ 5 to 6 hours పట్టింది సర్జరీ. గుడ్, బాగానే వచ్చింది సర్జరీ, అంతా మంచిగా వచ్చింది. 3-4 days హాస్పిటల్లో ఉండమన్నారు. చెక్ చేశారు. తర్వాత కూడా అంతా బాగానే ఉంది. ఫిజియోథెరపీ చేయించుకోమన్నారు. దాని ఆఫ్టర్ తర్వాత ఎవ్రీ 10 days 15 days అట్లా రివ్యూ చేసుకుంటూ వచ్చాము. నవ్ ఆఫ్టర్ ఆల్మోస్ట్ 3 months అయిపోయింది తను చేసినాక. నవ్ షీఈస్ గుడ్, షీఈస్ వర్క్ చేస్తున్నారు, అంత బాగానే ఉన్నారు. ఫిజియోథెరపీ చేసాము. నవ్ ఈవెన్ హాస్పిటల్ అడ్మిషన్ కూడా, ఇంటేక్ అడ్మిషన్ అయినప్పుడు కూడా అంత ఎవ్రీథింగ్ వాజ్ గుడ్. అంటే మాకు ద ప్రొసీజర్స్ వాట్ ఇట్ హస్ ద నర్సెస్ అండ్ స్టాఫ్ ఎవ్రీథింగ్ వాజ్ వెరీ కార్డియల్ టు అస్. నవ్ ఇట్స్ వెరీ గుడ్ ఫర్ అస్. ఇప్పుడు రివ్యూకి వస్తున్నాము. ఆల్మోస్ట్ 15 days రివ్యూ అయిపోయిన తర్వాత 1 month చేశారు. నవ్ షీ ఈస్ ఫీలింగ్ గుడ్. నర్సెస్ వాజ్ వెరీ గుడ్, చాలా బాగా చూసుకున్నారు. అంటే సింగిల్ అటెండెంట్ ఉండేవాళ్ళు, ఎప్పుడైనా బయటికి వెళ్ళినా కానీ దే ఆర్ వెరీ కోఆపరేటివ్. ద నీట్నెస్ వాజ్, క్లీన్నెస్ వాజ్ వెరీ గుడ్ అండి. ట్రీట్మెంట్ వాజ్ వెరీ గుడ్ అండ్ ద సర్వీసెస్ ఆర్ వెరీ గుడ్. డాక్టర్ ఈజ్ వెరీ గుడ్, ఎక్సలెంట్ డాక్టర్ అండి, వెరీ యంగ్ గాయ్. బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. గివెన్ మంచి అంటే మాకు ధైర్యం ఇచ్చారు. ఎందుకంటే ఫస్ట్ మేము హెసిటేట్ చేసాం, చేసుకుందామా వద్దా అని చెప్పేసి. బట్ ఈజ్ అన్ వెరీ ఎక్సలెంట్ డైనమిక్ డాక్టర్, ఐ కుడ్ సే. షీ ఈజ్ వెరీ గుడ్ అండి. ఇప్పుడు అంటే జస్ట్ ఒక 1 hour కింద వెళ్ళాము, మళ్ళీ డాక్టర్ దగ్గర రివ్యూకి వెళ్ళాము. మళ్ళీ ఎంఆర్ఐ స్కాన్ తీపిచ్చారు, అన్ని చెక్ చేశారు. చేసి ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ ఇస్ వెరీ గుడ్, మంచిగా అంటే బాగా హీల్ అవుతుంది, మంచిగా అవుతుందని చెప్పారు. నథింగ్ ఈజ్ దేర్. అండ్ 2 months 3 months దాకా మెడిసిన్ వాడమన్నారు. ఎక్సలెంట్. ఫిజియోథెరపీలు బాగా చేశారండి. 3-4 days చేశారు. వాళ్ళు మంచిగా చేశారు. అంటే మాకు యాక్చువల్ భయమైంది, వాళ్ళు తీస్తూ ఉంటే మాకు భయమైంది అనమాట. వాళ్ళు చెప్పారు నో ప్రాబ్లం అండి, కంపల్సరీగా సర్జరీ అయిపోయినాక నెక్స్ట్ డేలోనే మనం చేయాలి, ఫిజియోథెరపీ చేస్తేనే బాగుంటుంది పేషెంట్, అంటే ఇమ్మీడియట్లీ చేస్తేనే బాగుంటుందని చెప్పారు. మేము కొద్దిగా హెసిటేట్ చేసాం, ఫిజియోథెరపీ చేస్తున్నారు ఏమవుతుందని. బట్ దే సెడ్ నథింగ్ విల్ బి రాంగ్, చేయాలి, చేస్తేనే బాగుంటుందని చెప్పారు. చేశారు అండ్ గుడ్. హలో అండి, ఐఎమ్ డాక్టర్ Bhavani Prasad Ganji, సీనియర్ కన్సల్టెంట్ న్యూరోసర్జన్ at Yashoda Hospitals, Hyderabad. Mrs. Pushpalatha, 65 years old female, came to us 5 months back with history of neck pain radiating to left upper limb. She was evaluated and diagnosed with CT and MRI as she is having cervical spine tuberculosis. So it is involving almost from C5 to C7 level with the loss of bone and compression over the spinal cord. So we advised surgery for her, and she underwent C5 to C7 corpectomy and removal of the abscess and decompressing the spinal cord. After that we fixed the spine with cage and anterior plating, and she was also started an anti-tuberculous medication. And follow-up scan we repeated the MRI, which showed complete resolution of the infection and relief of her symptoms with keeping the spinal cord free. So now she is doing fine. Thank you.